హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే కార్తీక మాసంలో వనభోజనాలు పిక్నిక్ పెట్టుకుంటారు కదా. సో అలానే ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ పిక్నిక్ అయితే పెట్టుకుంటామండి. ఇంకా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఉన్న శివాలయం దగ్గరలోనైతే పెట్టారన్నమాట. సో ఇంకా స్వయంభూగా వెలిసిన శివలింగం అండి ఇక్కడ. అందువల్ల క్లారిటీ లేదు వీడియో తీద్దామని కూడా. లోపలికి ఉన్నారన్నమాట స్వామివారు. సో అందరం కలిసి దర్శనం చేసుకున్నామండి. అభిషేకాలు కూడా చేయించేసుకున్నాము. ఇంకా తమ్ముడు వాళ్ళు చాక్లెట్ తెచ్చారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి సరదాగా తింటున్నమాట. ఇంకా టిఫిన్స్ అయిపోయి ఒక పక్క చిన్నాన్న అన్నయ్యలు అయితే టీ పెట్టారన్నమాట. మా అమ్మ వాళ్ళకి వినాయకుడని కులదైవం చెప్పాను కదండి. సో ఆ ఊర్లో ఉన్న ఫ్రేమ్స్ అయితే మా హస్బెండ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే చేయించారన్నమాట. సో మేమందరికీ కలిపి ఇస్తున్నాము ఇక్కడ. అందుకే మా వారిని నన్ను కూడా నించోబెట్టి వాళ్ళకైతే ఇప్పిస్తున్నారు అనమాట. ఇంకా పిల్లలు మా అన్నయ్యలు అందరూ కలిపి డ్యాన్సులు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారో చూసేయండి. చాలా తక్కువ మందే వేశారన్నమాట ఈ ఇయర్ డ్యాన్సు. సో మీరైతే చూసేయండి. అలానే ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకా అందరూ డాన్స్లు వేస్తారండి. కొంచెం మంది వేశారన్నమాట. ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా లంచ్కి అన్నీ ప్రిపేర్ చేస్తారు. అన్నీ రెడీ చేసి చాలామందికి వడ్డించారు. తర్వాత నేను వీడియో అయితే తీసానండి. ప్రతి ఇయర్ కూడా ఇంకా అనకాపల్లిలోని క్యాటరింగ్కి ఇచ్చేస్తారండి. సో అందరం కలిసి అమౌంట్ వేసుకొని ఇలాగా అన్ని వెరైటీస్ అయితే తెప్పించుకుంటాం అన్నమాట. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే మాత్రం ఫుడ్ చాలా బాగుందన్నమాట. సో ఇంకా అందరం అయితే ఇలాగా సరదాగా తినేస్తామండి. అందరం కలిసి అందరూ ఆడవాళ్ళు అందరం తినేసాము. ఇంకా మగవాళ్ళు ఉండిపోయారన్నమాట. సో మేము తినేసిన తర్వాత వాళ్ళు కూడా తిన్నారు. ఇలా ఉంటుందండి మా ఎవ్రీ ఇయర్ పిక్నిక్ అయితే. మరి మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది కామెంట్ చేయండి. మొత్తం ఫ్యామిలీతో భలే అనిపిస్తుంది కదా. ఇయర్ అయితే చాలామంది తక్కువ మంది వచ్చారండి. ఇంకా మా తమ్ముడు అండ్ మా చెల్లి కూడా లేరన్నమాట. వాళ్ళంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాట. ఇంకా డ్యాన్సులు కూడా చాలామంది తక్కువ వేశారండి. తర్వాత పిల్లల కోసం అయితే గేమ్స్ స్టార్ట్ చేశారన్నమాట. ఫస్ట్ మగపిల్లలందరికీ పెట్టారు. చిన్నపిల్లలకి చైర్ గేమ్ పెట్టారన్నమాట. సో వాళ్ళ తర్వాత ఇంకా ఆడపిల్లలకి పెట్టారు. ఇంకా ఎలా గేమ్స్ ఆడమనేది కూడా చూసేయండి.
ఇంకా చైర్ గేమ్ అయిపోయింది కదా! సో, తర్వాత ఇంకా ఈవినింగ్ ఒక పక్కయితే టీ పెట్టారండి. సో, తర్వాత అందరికీ టీ మరిగించింది ఇందులో వేసేసి అందరికీ ఇచ్చేస్తున్నారన్నమాట. అన్నయ్య, చిన్నాన్నలే పెడతారు ఎప్పుడు కూడా టీ. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే క్యాబేజీ పకోడీ అండి. అది కూడా క్యాటరింగ్ వాళ్ళే ఇచ్చారన్నమాట. సో, ఈ స్నాక్ కంపల్సరీ ఉంటదండి. స్నాక్స్ మాత్రం ఈవినింగ్. సో, ఇది మళ్ళీ అందరం కలిసి స్నాక్స్ తినేసాక మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. సో, అది ఆడుతుందనమాట. ఎవ్రీ ఇయర్ కూడా నేను చైర్ గేమ్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేదండి. సో, ఈ ఇయర్ అయితే ఏ గేమ్ కూడా గెలవలేదన్నమాట. మా మరదలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలానే మా వదిన కూడా గెలిచిందన్నమాట. సో, ఇంకా నా తర్వాత మా చెల్లెలు అందరూ ఆడుతున్నారండి. మా పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ ఆడతారు. సో, ఎలా ఆడామనేది చూసేయండి. గేమ్స్ అన్నీ ఆడేసాము. స్నాక్ కూడా తినేసామండి. తర్వాత మా పెద్ద మామయ్య మాలేసుకున్నారన్నమాట. సో, అతను కూడా వచ్చారు. సో, వేరే పిక్నిక్‌కెళ్ళి ఇలా వచ్చారన్నమాట. సో, ఆ తర్వాత ఇంకా మాకు సన్మానం చేస్తున్నారండి. ఏదో చిన్న చిరు సత్కారం అంటారు కదా! సో, అలా చేస్తున్నారన్నమాట. సో, ఇదండి మా ఫ్యామిలీ పిక్నిక్. ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇంకా లేడీస్ అందరం కలిపి మరొకసారి అయితే ఫొటోస్ తీసుకున్నామండి. భలే ఉంటుందండి మా ఫ్యామిలీ పిక్నిక్ అయితే మాత్రం. ఎప్పుడు ఇలా చేసుకుంటారు లేదో అందరూ నాకైతే తెలీదు. మేమైతే ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.